మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికి వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దయచేసిన దేవాదేవుని వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం: యెహోవా బంధింపబడే వారిని విడుదల చేయను. కీర్తన గ్రంథం 140 వచనంలో రాయబడింది. దేవుడు బంధకాలకి విడిపిస్తాడు, సమస్యలకు విడుదల దయచేస్తాడు. శ్రమలో నాకు మార్పెడితే నేను ఉత్తరం ఇస్తాను, నేను విడుదల చేస్తా అంటున్నాడు దేవత. కాబట్టి ఎవరైతే ఏ బంధకాలు ఉన్నారో ఆ బంధకాల నుంచి దేవుడు విడిపిస్తాడు. ఆయనది విశ్వాసం కలిగి, ఆయనది భయభక్తులు కలిగి, ఆయన్ని ఆశ్రయించిన బిడ్డలకి ఎంత మాత్రం ఆయన త్రోసివేసేవాడు కాదు, సిగ్గుపరచనిచ్చేవాడు. కాబట్టి నిత్యంగా మీరు ఈ వాగ్దానం సహోదరుడు సహోదరి, ఏ బంధకాలు ఉన్నావో, ఏ సమస్యలు ఉన్నావో, నీకు విడుదల కలగట్లేదేమో, అనేక సంవత్సరాల శరీర బలహీనత బాధపడుతున్నాం, అప్పులు బంధకాలు ఉన్నావేమో, చేతబడి చెల్లంగా మంత్రసి బాధపడుతున్నామో, ప్రభు అంటున్నాడు ఈ రాత్రే ఇప్పుడే నీకు విడుదల కలిగిస్తా అంటున్నాడు దేవుడు. ఎందుకంటే ఆయన ఆశ్రయించి ఎంత మాత్రమో సిగ్గుపరచనిచ్చేవాడు కాదు, తోసివేసేవాడు. నిత్యంగా నీకున్న సమస్యలన్నీ ప్రభు సన్నిధి మొరపెట్టు, ప్రభు సన్నిధి అడుగు. ప్రభు నేను గొప్ప సాక్షి నిలబెట్టి నిన్ను ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాలంటే ఏ బంధకాలను బట్టి నువ్వు ప్రభు చెప్పని ప్రార్థించినప్పుడు నిశ్చయంగా విడుదల కలుగును గాక, సమాధానం కలుగును, నెమ్మది వచ్చినగా, నీ కుటుంబం సంతోషం నింపబడును గాక. అటువంటి కృపదానం మీకు దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థించండి, కుటుంబంలో నెమ్మది కలుగును గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను. మీరు కూడా నాతో ప్రార్థన. సర్వాధికారి మహాగణుడు పరిశుద్ధుడు కృపగలుగుతాడు, నీకు వందనాలు. మరొక నూతనం దయచేసే ప్రభు. అయ్యా, ఇది నమ్మంతా మమ్మల్ని మా చేతి పనులు దీవించి, మజమాలు దీవించి, తోటి పనివారిని నుంచి పనిభారం ఒత్తులకు సహాయం చేయి. బలహీన గుణ బిల్లు ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలు ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సమస్యలపై విడుదల దాచి, అప్పులు బంధకాలను విడిపించండి. తాగుడు వ్యసనాలు దూరపరచండి. చేతబడి చెల్లెకి మనసు విడుదల దాచేయండి. ఇంకా అయ్యా, ఎవరి కుమారు తల్లిదండ్రుల మాట లోబడే కృప దాచి, చదువుకుని కానీ మంచి ఉద్యోగాలు దాచేయండి. అలాగే ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుని బిడ్డలను దీవించు, ఆశ్రయించే కృప చూపించమని మిమ్మల్ని మహింపరచుకొని మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకుని యేసు పరిశుద్ధనామమున తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.